హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్వా కిచెన్. ఈరోజు మన సత్వా కిచెన్లో మామిడి కొబ్బరి పచ్చడిని తయారు చేసుకోబోతున్నాం. పచ్చి మామిడికాయలో విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియంతో పాటు యాసిడ్ ఉండడం వలన డైజెషన్ని ఇంప్రూవ్ చేసి కాన్స్టిపేషన్ని కంట్రోల్ చేస్తుంది. కొబ్బరిలో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి, గుండెకి, డైజెషన్కి చాలా మంచిది. మరి ఈ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్తో మన రెసిపీని స్టార్ట్ చేద్దామా? పచ్చడికి కావలసిన పదార్థాలు: 1 కప్పు తరిగిన పచ్చి మామిడికాయ, 20 పచ్చిమిర్చి కారానికి సరిపడా, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 కప్పుల కొబ్బరి, అర టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వీటన్నింటినీ వేసి తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మామిడికాయలు కొన్ని పులుపు ఎక్కువ, కొన్ని పులుపు తక్కువ ఉంటాయి. అందుకని గ్రైండ్ చేసే ముందు మామిడి ముక్కలు కొంచెం కొంచెంగా వేసి తిప్పుకొని టేస్ట్ చూస్తూ యాడ్ చేసుకోవాలి. పచ్చడి కొంచెం పులుపుతోనే బాగుంటుంది. ఇక మన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పోపుని తయారు చేసుకుందాం. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అర టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేగాక 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి. ఈ పోపుని పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవాలి. మన మామిడి కొబ్బరి పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ కొబ్బరి టేస్ట్ మామిడి పులుపుతో ఎంత బాగుంటుందో కదా. మరి మా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.